నమస్కారం. ఈరోజు మీతో పంచుకోబోయే విషయం వింటే మీకు నమ్మకం రాకపోవచ్చు. కాని ఇది 100% నిజం. వృషభరాశివారికి రాబోయే రోజుల్లో 5 అరుదైన అవకాశాలు తలుపులు తట్టబోతున్నాయి. అయితే ఈ అవకాశాలను మీరు చేజార్చుకోకపోతే మీ జీవితంలో చాలా పెద్ద నష్టం, తిరిగిరాని నష్టం జరగబోతుంది. ఇది నేను భయపెట్టడం కాదు, గ్రహాలు చెప్తున్న సత్యం. ఈ వీడియో చూడకపోతే మీకు చాలా పెద్ద అవకాశం చేజారిపోతుంది. అందుకే ఈ వీడియో ప్రారంభం నుంచి చివరి వరకు చూడండి. ఎందుకంటే ప్రతి పదం మీ జీవితాన్ని మార్చగలదు. వృషభ రాశి వారికి ఈ కాలం సామాన్యమైన కాలం కాదు. ఇది మీ జీవితంలో ఒక మలుపు, ఒక మహాపరివర్తన. 150 సంవత్సరాల తరువాత వచ్చే అరుదైన గ్రహస్థితి ఇప్పుడు మీ రాశిపై తన కృపా కటాక్షాలను కురిపిస్తోంది. కాని ఈ కటాక్షాన్ని స్వీకరించలేనివారు, ఈ శక్తిని అర్థం చేసుకోలేనివారు వెనక్కి తిరిగి చూసుకుని బాధపడతారు, ఏడుస్తారు. కాని అప్పటికి ఏమీ చేయలేరు. కాబట్టి ఈ క్షణం చాలా ముఖ్యం. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలు మీ జీవితాన్ని స్వర్గంలా మార్చగలవు, లేదా నరకంలా చేయగలవు. గ్రహాలు ఇప్పుడు ఎలా కదులుతున్నాయో చెప్తాను. మొదట గురుభగవానుడు మీ రాశికి అత్యంత అనుకూలమైన స్థానంలో కదులుతున్నారు. ఇది చాలా అరుదైన యోగం. గురుభగవానుడు మీకు జ్ఞానం ఇస్తారు, ధనం ఇస్తారు, మంచి అవకాశాలు తెస్తారు. కాని మీరు వాటిని గ్రహించకపోతే గురుభగవానుడి ఆశీర్వాదం పోతుంది. ఆ తరువాత శని భగవానుడు, శని మహారాజు ఇప్పుడు మీకు పరీక్ష తీసుకుంటున్నారు. కాని భయపడకండి. ఎందుకంటే శని భగవానుడు కష్టపడే వారికి, నిజాయితీగా జీవించే వారికి అత్యంత అనుకూలంగా ఉంటారు. శని మహారాజు మీకు బాధ్యత నేర్పిస్తారు, క్రమశిక్షణ నేర్పిస్తారు, దీర్ఘకాల విజయాన్ని అందిస్తారు. రాహుకేతువులు ఇప్పుడు మీ జీవితంలో ఒక రహస్యమైన శక్తిని తీసుకొస్తున్నాయి. రాహు అంటే ఆకాంక్షలు, కోరికలు, కలలు. కేతువు అంటే ఆధ్యాత్మికత, విముక్తి, వైరాగ్యం. ఈ 2 గ్రహాలు కలిసి మీకు ఒక అసాధారణమైన శక్తిని ఇస్తున్నాయి. భౌతికంగా కూడా విజయం సాధించవచ్చు, ఆధ్యాత్మికంగా కూడా ఎదగవచ్చు. కాని ఈ శక్తిని అర్థం చేసుకోకపోతే రాహుకేతువులు గందరగోళం సృష్టిస్తాయి, మానసిక ఒత్తిడిని పెంచుతాయి. అందుకే జాగ్రత్తగా ఉండాలి. గ్రహదశలు ఇప్పుడు మీకు చాలా అనుకూలంగా మారుతున్నాయి. మీ జన్మ నక్షత్రానికి, మీ లగ్నానికి, మీ రాశికి అన్ని విధాలుగా గ్రహాలు మిత్రభావంతో ఉన్నాయి. కాని ఈ మిత్రత్వాన్ని ఉపయోగించుకోవడం మీ చేతుల్లో ఉంది. గ్రహాలు తలుపు తెరుస్తున్నాయి. కాని లోపలికి అడుగు పెట్టాలంటే మీరు ముందుకు రావాలి. మీరు చర్య తీసుకోవాలి. మీరు నమ్మకంతో నడవాలి. அடுத்த 15 రోజుల్లో మొదటి పెద్ద సంఘటన జరగబోతుంది. ఇది మీకు ఆర్థిక విషయాల్లో ఒక మలుపు తెస్తుంది. ధనలాభం కలుగుతుంది. కాని మీరు సిద్ధంగా లేకపోతే ఈ అవకాశం మిస్ అవుతుంది. ఈ 15 రోజుల్లో మీకు ఎవరో సహాయం చేస్తారు, ఎవరో మంచి వార్త తెస్తారు, ఎవరో మీ గురించి మంచిగా మాట్లాడతారు. కాని మీరు ఆ సమయాన్ని గుర్తించాలి, ఆ వ్యక్తిని గుర్తించాలి, ఆ అవకాశాన్ని పట్టుకోవాలి. రెండవ సంఘటన 30 రోజుల లోపల జరుగుతుంది. ఇది మీ కెరీర్లో, మీ వ్యాపారంలో, మీ ఉద్యోగంలో పెద్ద మార్పు తెస్తుంది. ఈ మార్పు మంచిదే, కాని మీరు భయపడకూడదు. ఈ మార్పును స్వాగతించాలి. ఎందుకంటే ఈ మార్పు మీ జీవితాన్ని మెరుగుపరుస్తుంది, మీ సామర్థ్యాన్ని పెంచుతుంది, మీ స్థానాన్ని బలోపేతం చేస్తుంది. మూడవ సంఘటన అత్యంత భావోద్వేగంతో కూడుకున్నది. ఇది మీ వ్యక్తిగత జీవితంలో, మీ కుటుంబంలో, మీ ప్రేమలో ఒక మధురమైన మలుపు తెస్తుంది. ఎవరైనా మీ జీవితంలోకి వస్తారు, లేదా మీతో ఉన్న వారితో మీ బంధం బలపడుతుంది. ఇది చాలా ప్రత్యేకమైన సమయం.
ఈ సమయాన్ని వృధా చేయకండి. ఇప్పుడు మొదటి అవకాశం గురించి చెప్తాను. ఇది మీ ఆర్థిక జీవితానికి సంబంధించినది. వృషభ రాశివారు డబ్బును ఎంతో ప్రేమిస్తారు. భద్రతను కోరుకుంటారు. సుఖవంతమైన జీవితాన్ని కోరుకుంటారు. మీరు సొత్తు కోసం కష్టపడతారు. పొదుపు చేస్తారు. భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. కాని రాబోయే రోజుల్లో మీకు డబ్బు వచ్చే మార్గాలు అనేకం తెరుచుకుంటాయి. లక్ష్మీదేవి మీపై దృష్టి పెడుతుంది. ధనయోగం బలపడుతుంది. కాని జాగ్రత్తగా వినండి. ఈ ధనయోగం అందరికీ కనిపించదు. ఎవరికి కనిపిస్తుందంటే జాగరూకతతో ఉన్నవారికి, అవకాశాల కోసం వెతికేవారికి, ధైర్యంగా ముందుకు సాగేవారికి. ఇతరులు ఈ యోగాన్ని చూసి కూడా కోల్పోతారు. ఎందుకంటే వారు భయంతో ఉంటారు. సందేహంతో ఉంటారు. వెనక్కి తగ్గుతారు. మీరు అలా చేయకూడదు. అడుత్త 15 రోజుల్లో మీకు ఒక ప్రతిపాదన వస్తుంది. ఇది వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, భాగస్వామ్యం కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ కావచ్చు. ఈ ప్రతిపాదన మొదట సాధారణంగా అనిపించవచ్చు. కాని దాని లోపల చాలా పెద్ద అవకాశం దాగి ఉంది. మీరు తొందరపడి తిరస్కరించకండి. సమయం తీసుకుని ఆలోచించండి. విశ్లేషించండి. అర్థం చేసుకోండి. ఎందుకంటే ఈ అవకాశాన్ని మిస్ చేస్తే తరువాత చాలా బాధపడతారు. మీ ఆదాయ వనరులు ఇప్పుడు వైవిధ్యంగా మారుతాయి. ఒకే చోట నుంచి డబ్బు రాదు. అనేక చోట్ల నుంచి ఆదాయం వస్తుంది. ఇది చాలా మంచి సంకేతం. ఎందుకంటే మీకు భద్రత పెరుగుతుంది. ఒక వనరు ఆగిపోయినా మరో వనరు నడుస్తూనే ఉంటుంది. కానీ ఈ అనేక వనరులను సృష్టించాలంటే మీరు ఓపెన్ మైండెడ్గా ఉండాలి. కొత్త ఆలోచనలను స్వాగతించాలి. కొత్త మార్గాలను అన్వేషించాలి. పాత పెట్టుబడులు ఇప్పుడు లాభదాయకం అవుతాయి. మీరు చాలా కాలం క్రితం ఏదైనా పెట్టుబడి పెట్టి ఉంటే ఇప్పుడు అది మీకు రాబడి ఇస్తుంది. ఇది ఆస్తి కావచ్చు, షేర్లు కావచ్చు, బిజినెస్ కావచ్చు, లేదా మీరు ఎవరికైనా సహాయం చేసి ఉంటే ఇప్పుడు ఆ సహాయం మీకు తిరిగి వస్తుంది. కర్మ ఫలితం ఇప్పుడు మీకు లభిస్తుంది. మంచి కర్మ చేసిన వారికి మంచి ఫలితం, చెడు కర్మ చేసిన వారికి చెడు ఫలితం. కాబట్టి మీరు ఎప్పుడూ మంచి కర్మలు చేయండి. వ్యాపారస్తులకు ఇది బంగారు కాలం. మీ వ్యాపారం విస్తరిస్తుంది. కొత్త ఖాతాదారులు వస్తారు. పాత ఖాతాదారులు తిరిగి వస్తారు. మీ ఉత్పత్తులకు, మీ సేవలకు డిమాండ్ పెరుగుతుంది. కాని మీరు నాణ్యతతో రాజీ పడకూడదు. ధరలను అనవసరంగా పెంచకూడదు. ఎందుకంటే నమ్మకం కంటే విలువైనది ఏమీ లేదు. ఖాతాదారుల నమ్మకం మీ అతిపెద్ద సంపద. ఉద్యోగస్థులకు కూడా మంచి సమయం. మీ పనిని గమనిస్తున్నారు. మీ కృషిని అభినందిస్తున్నారు. మీ శ్రమ వృధా కావడం లేదు. త్వరలో మీకు గుర్తింపు వస్తుంది. ప్రమోషన్ రావచ్చు. జీతం పెరుగుదల రావచ్చు. బోనస్ రావచ్చు. ప్రోత్సాహకం రావచ్చు. కాని మీరు శ్రద్ధగా పనిచేస్తూ ఉండాలి. అలసత్వం చూపకూడదు. గర్వం చూపకూడదు. వినయంతో, నమ్రతతో, కృషితో ముందుకు సాగండి. ఆర్థిక నిర్వహణ విషయంలో మీరు ఇప్పుడు చాలా తెలివిగా ఉండాలి. డబ్బు వస్తోంది అనుకుని వ్యర్థంగా ఖర్చు చేయకండి. పొదుపు చేయండి. భవిష్యత్తు కోసం ప్లాన్ చేయండి. అత్యవసర నిధిని సృష్టించండి. ఎందుకంటే జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. నేడు మీకు డబ్బు ఉంది. రేపు ఉంటుందా అనే నిశ్చయత లేదు. కాబట్టి తెలివిగా పొదుపు చేసేవారికి భవిష్యత్తు భద్రం. పెట్టుబడి చేయాలనుకుంటే ఇది మంచి సమయం. కానీ తొందరపడకండి. పరిశీలన చేయండి. నిపుణుల సలహా తీసుకోండి. అన్ని అంశాలను అర్థం చేసుకోండి. మీ రిస్క్ సామర్థ్యాన్ని అంచనా వేయండి. అప్పుడు పెట్టుబడి పెట్టండి. అత్యాశ వల్ల చాలామంది నష్టపోతారు. త్వరగా ధనవంతులు కావాలని అనుకుని
రిస్క్ తీసుకుంటారు. చివరకు అన్నీ కోల్పోతారు. మీరు అలా చేయకండి. నెమ్మదిగా, స్థిరంగా, సురక్షితంగా సంపాదించండి. రుణాలు తీరే సమయం ఇది. మీపై ఉన్న అప్పులు తగ్గుతాయి. బాకీలు క్లియర్ అవుతాయి. మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చి ఉంటే అది తిరిగి వస్తుంది. ఈ ఉపశమనం మీకు మానసిక శాంతినిస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. మీరు తేలికగా అనిపిస్తారు. కానీ మళ్ళీ అప్పులు చేయకండి. రుణమాయం నుంచి బయటపడితే మళ్ళీ అందులో పడకండి. ఎందుకంటే అప్పు బానిసత్వం, స్వేచ్ఛ కాదు. కుటుంబానికి డబ్బు విషయంలో మీ బాధ్యత పెరుగుతుంది. తల్లిదండ్రులకు, పిల్లలకు, భార్యాభర్తలకు, తోబుట్టువులకు మీరు ఆర్థిక సహాయం చేయవలసి రావచ్చు. ఇది భారంగా అనిపించకూడదు. ఎందుకంటే కుటుంబం కోసం చేసే ఖర్చు పెట్టుబడి. ఆ పెట్టుబడికి లాభం ప్రేమ, ఆప్యాయత, కృతజ్ఞత. ఈ లాభం డబ్బు కంటే విలువైనది. ధనలక్ష్మి మీపై కరుణిస్తున్నారు. కాని లక్ష్మీదేవిని సంతోషపెట్టాలంటే మీ ఇల్లు శుభ్రంగా ఉంచండి. ఇంటి ఈశాన్య మూలను పవిత్రంగా ఉంచండి. శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించండి. తెల్ల పూలు, పసుపు పూలు సమర్పించండి. పంచదార పాయసం నివేదన పెట్టండి. నిత్యం లక్ష్మీ అష్టోత్తరం చదవండి. లక్ష్మి మంత్రం జపించండి. మహాలక్ష్మి అష్టకం వినండి. దాతృత్వం ఇప్పుడు చాలా ముఖ్యం. మీరు సంపాదిస్తున్న డబ్బులో కొంత భాగం పేదలకు, అవసరం ఉన్నవారికి, దానధర్మాలకు కేటాయించండి. దాతృత్వం వల్ల మీ సంపద మీకు రక్షణ లభిస్తుంది. ధనయోగం బలపడుతుంది. ఎందుకంటే ఇచ్చినంత ఎక్కువగా మీకు తిరిగి వస్తుంది. ఇది విశ్వనియమం. ఇవ్వడం నేర్చుకోండి. పొందుతారు. ఇప్పుడు రెండవ అవకాశం గురించి చెప్తాను. ఇది మీ కెరీర్ మరియు వృత్తి జీవితానికి సంబంధించినది. వృషభ రాశివారు కష్టపడి పనిచేస్తారు. ఓపికగా లక్ష్యాల వైపు సాగుతారు. స్థిరత్వం మీ శక్తి, దృఢత్వం మీ ఆయుధం. రాబోయే రోజుల్లో మీ కెరీర్ కొత్త శిఖరాలను చేరుకుంటుంది. కాని మీరు సిద్ధంగా ఉండాలి. అవకాశం వచ్చినప్పుడు పట్టుకోవాలి. ఉద్యోగంలో ఉన్న వారికి చెప్తున్నాను. మీ పనితీరునుపై అధికారులు పరిశీలిస్తున్నారు. మీ నైపుణ్యాలను గమనిస్తున్నారు. మీ సామర్థ్యాన్ని పరీక్షిస్తున్నారు. త్వరలో మీకు ముఖ్యమైన బాధ్యత అప్పగించవచ్చు. కొత్త ప్రాజెక్ట్ ఇవ్వవచ్చు. కొత్త విభాగానికి బదిలీ చేయవచ్చు. ఇది మొదట సవాలుగా అనిపిస్తుంది. కాని దీని వెనుక పెద్ద అవకాశముంది. భయపడకండి. స్వీకరించండి. మీ శక్తిని చూపించండి. ప్రమోషన్ యోగం చాలా బలంగా ఉంది. అడుత్త 30 రోజుల్లో మీకు పదోన్నతి కలగవచ్చు. హోదా పెరగవచ్చు. బాధ్యతలు పెరగవచ్చు. కాని ఇది మీ గత కృషికి ఫలితం. మీ నిరంతర శ్రమకు గుర్తింపు. సంతోషించండి. కానీ గర్వపడకండి. ఎందుకంటే మీరు ఎంత ఎదిగినా ఇంకా ముందుకు వెళ్లాల్సిందే ఉంది. ఇది ప్రారంభం, ముగింపు కాదు. ఉద్యోగం మారాలనుకునేవారికి బంగారు సమయం. మంచి ఆఫర్లు వస్తాయి. బాగా ఉన్న కంపెనీలు మిమ్మల్ని సంప్రదిస్తాయి. జీతం పెరుగుతుంది. సౌకర్యాలు మెరుగుపడతాయి. కానీ నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించండి. ప్రస్తుత ఉద్యోగం, కొత్త ఆఫర్, రెండింటినీ పోల్చండి. దీర్ఘకాల లాభాన్ని చూడండి. తొందరపడి తప్పు నిర్ణయం తీసుకోకండి. బిజినెస్ వారికి విస్తరణ అవకాశాలు. మీ వ్యాపారాన్ని పెద్దది చేయవచ్చు. కొత్త శాఖలు తెరవవచ్చు. కొత్త ఉత్పత్తులు ప్రవేశపెట్టవచ్చు. కొత్త మార్కెట్లలోకి అడుగుపెట్టవచ్చు. ఇది రిస్క్ అయినా లాభదాయకమైన రిస్క్. లెక్కించిన రిస్క్. కానీ మార్కెట్ పరిశోధన చేయండి. ఖాతాదారుల అవసరాలను అర్థం చేసుకోండి. పోటీదారుల వ్యూహాలను అధ్యయనం చేయండి. అప్పుడు ముందుకు సాగండి. భాగస్వామ్యాలు ఇప్పుడు మంచివి.
ఒంటరిగా చేయలేని పనులు భాగస్వామితో సాధించవచ్చు. మీకు లేని నైపుణ్యాలు భాగస్వామి దగ్గర ఉండవచ్చు. మీకు లేని పెట్టుబడి భాగస్వామి ఇవ్వవచ్చు. కాని భాగస్వామిని జాగ్రత్తగా ఎంచుకోండి. నమ్మదగిన వారితో మాత్రమే కలవండి. అన్ని షరతులను స్పష్టంగా వ్రాసుకోండి. చట్టపరమైన ఒప్పందాలు చేసుకోండి. నోటి మాటకే నమ్మకండి. విదేశాల అవకాశాలు ఇప్పుడు తలుపులు తడుతున్నాయి. విదేశాలకు వెళ్లే యోగముంది. విదేశీ ఉద్యోగం, విదేశీ వ్యాపారం, విదేశీ చదువు అన్నీ సాధ్యం. కాని కుటుంబాన్ని వదిలి వెళ్లడం కష్టం. సొంత నేల విడిచిపెట్టడం బాధగా ఉంటుంది. కాని కొన్నిసార్లు ఎదగాలంటే వెళ్లాల్సిందే. నీటిలో నివసించేది చేప అయినా పెద్దదైతే సముద్రానికి వెళ్ళాలి. చెరువులో ఉంటే చిన్నదిగానే ఉంటుంది. ఉద్యోగార్థులకు ఇది అద్భుత సమయం. మీరు ఎన్నాళ్లనుంచో వెతుకుతున్న ఉద్యోగం దొరుకుతుంది. మీ అర్హతకు తగిన ఉద్యోగం దొరుకుతుంది. మీ కలలకు దగ్గరగా ఉన్న ఉద్యోగం దొరుకుతుంది. కానీ ఇంటర్వ్యూలకు బాగా సిద్ధమవ్వండి. మీ రెజ్యూమ్ అప్డేట్ చేయండి. మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోండి. ఆత్మవిశ్వాసంతో వెళ్ళండి. నైపుణ్య అభివృద్ధి ఇప్పుడు చాలా అవసరం. మీకు ఉన్న నైపుణ్యాలను మెరుగుపరుచుకోండి. కొత్త నైపుణ్యాలను నేర్చుకోండి. ప్రపంచం వేగంగా మారుతోంది. సాంకేతికత అభివృద్ధి చెందుతోంది. మీరు నేర్చుకోవడం ఆపివేస్తే వెనుకబడిపోతారు. కాబట్టి ఆన్లైన్ కోర్సులు చేయండి. వర్క్షాప్లకు హాజరవండి. సెమినార్లలో పాల్గొనండి. పుస్తకాలు చదవండి. వీడియోలు చూడండి. నిరంతరం నేర్చుకుంటూ ఉండండి. కష్టపడి పనిచేయడం చాలు కాదు. తెలివిగా పనిచేయాలి. 10 గంటలు శ్రమించడం కంటే 2 గంటలు తెలివిగా పనిచేయడం మేలు. సమయ నిర్వహణ నేర్చుకోండి. ప్రాధాన్యతలను నిర్ణయించండి. అత్యవసర పనులను ముందు చేయండి. అనవసర పనులను వదిలేయండి. డెలిగేట్ చేయడం నేర్చుకోండి. అన్నీ మీరే చేయవలసిన అవసరం లేదు. కెరీర్ లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకోండి. 5 సంవత్సరాల తరువాత మీరు ఎక్కడ ఉండాలనుకుంటున్నారు? 10 సంవత్సరాల తరువాత ఏమి సాధించాలనుకుంటున్నారు? ఈ లక్ష్యాలను వ్రాసుకోండి. ప్రతిరోజూ చూడండి. వాటివైపు అడుగులేయండి. లక్ష్యం లేని జీవితం దిశలేని పడవ. గాలికి ఎక్కడికో కొట్టుకుపోతుంది. నెట్వర్కింగ్ ఇప్పుడు చాలా శక్తివంతమైనది. మీ రంగంలో ఉన్న వారితో కలవండి. అనుభవజ్ఞులను కలవండి. విజయవంతులను కలవండి. వారి నుంచి నేర్చుకోండి. వారి అనుభవాలను వినండి. వారి తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోండి. వారి మార్గదర్శకత్వం పొందండి. మంచి నెట్వర్క్ మిమ్మల్ని ఎంతో ముందుకు తీసుకెళ్తుంది. కార్యాలయంలో సంబంధాలు కూడా ముఖ్యం. సహోద్యోగులతో మంచి బంధాలు ఏర్పరచుకోండి. పై అధికారులను గౌరవించండి. కింది ఉద్యోగులు ఆదరించండి. అందరితో మర్యాదగా మాట్లాడండి. సహాయం కోరితే సహాయం చేయండి. కార్యాలయ రాజకీయాల్లో పాల్గొనకండి. మీ పనిపై దృష్టి పెట్టండి. మంచి సంబంధాలు మీకు సపోర్ట్ సిస్టమ్ అవుతాయి. ఒత్తిడి నిర్వహణ నేర్చుకోండి. కెరీర్లో ఒత్తిడి తప్పదు. డెడ్లైన్లు, లక్ష్యాలు, అంచనాలు, పోటీ అన్నీ ఒత్తిడిని సృష్టిస్తాయి. కాని ఈ ఒత్తిడిని ఎలా నిర్వహించాలో తెలిస్తే మీరు విజయవంతం అవుతారు. వ్యాయామం చేయండి. ధ్యానం చేయండి. సంగీతం వినండి. అభిరుచులు పెంచుకోండి. ఒత్తిడిని తగ్గించుకునే మార్గాలను కనుక్కోండి. సరస్వతీదేవిని ఆరాధించండి. జ్ఞాన శక్తి కోసం, నైపుణ్యాల కోసం, విజయం కోసం ప్రతి గురువారం సరస్వతీదేవికి పసుపు పువ్వులు సమర్పించండి. తెల్ల వస్త్రాలు ధరించండి. సరస్వతీ మంత్రం జపించండి. సరస్వతీ స్తోత్రం చదవండి. విద్యాదేవత మీకు తెలివిని, జ్ఞానాన్ని, విజయాన్ని ప్రసాదిస్తుంది.
ఇప్పుడు మూడవ అవకాశం గురించి చెప్తాను. ఇది మీ ప్రేమ, కుటుంబం, వ్యక్తిగత జీవితానికి సంబంధించినది. వృషభ రాశివారు ప్రేమను ప్రాణం కంటే ఎక్కువగా విలువైనదిగా భావిస్తారు. కుటుంబాన్ని అన్నిటికంటే ముందు పెడతారు. భాగస్వామితో గాఢ బంధాన్ని కోరుకుంటారు. రాబోయే రోజుల్లో మీ ప్రేమ జీవితం ఒక అద్భుత మలుపు తీసుకుంటుంది. ఒంటరిగా ఉన్న వారికి ప్రేమ వచ్చే సమయం. ఎవరో మీ జీవితంలోకి ప్రవేశిస్తారు. అది అకస్మాత్తుగా జరుగుతుంది. మీరు ఊహించని విధంగా జరుగుతుంది. ఇది ఒక మిత్రుడు కావచ్చు, సహోద్యోగి కావచ్చు, పొరుగువారు కావచ్చు, లేదా పూర్తిగా కొత్త వ్యక్తి కావచ్చు. కాని మీరు తెరవబడి ఉండాలి. ప్రేమను స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. గత బాధలను మరచిపోవాలి. కొత్త ప్రారంభం కోసం హృదయాన్ని సిద్ధం చేసుకోవాలి. ప్రేమలో ఉన్న వారికి బంధం బలపడే కాలం. మీ భాగస్వామితో మీ అనుబంధం మరింత గాఢం అవుతుంది. పరస్పర అర్థం చేసుకోవడం పెరుగుతుంది. ప్రేమ లోతుగా పెరుగుతుంది. కాని ఇది అయ్యే పనిగా జరగదు. మీరు ప్రయత్నం చేయాలి. సమయం కేటాయించాలి. మాట్లాడాలి. వినాలి. అర్థం చేసుకోవాలి. చిన్న చిన్న విషయాలను జరుపుకోవాలి. గుర్తు ఉంచుకోవాలి. శ్రద్ధ చూపాలి. వివాహయోగం చాలా బలంగా ఉంది. ప్రేమ వివాహం, ఏర్పాటు వివాహం రెండూ సాధ్యం. మీరు చాలా కాలంగా వివాహం గురించి ఆలోచిస్తుంటే ఇప్పుడు అది జరిగే సమయం వచ్చింది. మీ కుటుంబం సహకరిస్తుంది. మీ భాగస్వామి కుటుంబం అంగీకరిస్తుంది. అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. భగవంతుడి అనుగ్రహం మీపై ఉంది. ఇప్పటికే వివాహం అయిన వారికి కుటుంబ సౌఖ్యం పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య అనుబంధం బలపడుతుంది. చిన్న చిన్న గొడవలు తగ్గుతాయి. పరస్పర గౌరవం పెరుగుతుంది. కలిసి గడిపే సమయం పెరుగుతుంది. కలిసి కలలు కనే అవకాశం లభిస్తుంది. వివాహ జీవితం ఒక కొత్త అందమైన దశలోకి ప్రవేశిస్తుంది. సంతాన ప్రాప్తి యోగం కూడా బలంగా ఉంది. పిల్లల కోసం ఎదురు చూస్తున్న దంపతులకు శుభవార్త వస్తుంది. గర్భధారణ జరుగుతుంది. ఆరోగ్యకరమైన సంతాన ప్రాప్తి యోగం కూడా బలంగా ఉంది. పిల్లల కోసం ఎదురు చూస్తున్న దంపతులకు శుభవార్త వస్తుంది. గర్భధారణ జరుగుతుంది. ఆరోగ్యకరమైన శిశువు జన్మిస్తుంది. కాని వైద్య సలహా తీసుకోండి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. సంతానేశ్వర స్వామిని ఆరాధించండి. గురుబృహస్పతి దేవుడిని పూజించండి. మచాల్లో పిల్లలకు దానధర్మాలు చేయండి. సంతాన గోపాల మంత్రం జపించండి. తల్లిదండ్రులతో బంధం మెరుగుపడుతుంది. చాలా కాలంగా మీ మధ్య దూరముంటే అది తగ్గుతుంది. పాత తప్పిదాలు క్షమించబడతాయి. పాత గాయాలు మానిపోతాయి. పరస్పర అర్థం చేసుకోవడం పెరుగుతుంది. తల్లిదండ్రుల ఆశీర్వాదం మీకు లభిస్తుంది. వారి సంతోషం మీకు శక్తినిస్తుంది. వారితో ఎక్కువ సమయం గడపండి. వారి మాటలు వినండి. వారికి సహాయం చేయండి. తోబుట్టువులతో సంబంధాలు కూడా మెరుగుపడతాయి. సహోదర సహోదరి ప్రేమ పెరుగుతుంది. ఎవరికైనా అవసరముంటే సహాయం చేయండి. కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొనండి. పండుగల్లో కలిసి ఉండండి. కుటుంబ బంధాలు మన జీవితంలో భద్రత, ప్రేమ, మద్దతు అన్నీ ఇస్తాయి. ఈ బంధాలను బలోపేతం చేసుకోండి. మీ ఇంటిలో శాంతి నెలకొంటుంది. కలహాలు తగ్గుతాయి. అశాంతి తొలగిపోతుంది. సమరసత పెరుగుతుంది. ప్రతి సభ్యుడు మరొకరిని అర్థం చేసుకుంటారు. ఇల్లు స్వర్గంలా మారుతుంది. కాని ఇది కోరుకుంటే వస్తుంది కాదు. మీరు సృష్టించాలి. ప్రతి సభ్యుడు కృషి చేయాలి. ప్రేమతో, ఓపికతో, అర్థం చేసుకోవడంతో కలిసి నిర్మించాలి. ఇంటి వాతావరణాన్ని పవిత్రంగా ఉంచండి. ప్రతిరోజూ దీపం వెలిగించండి. ధూపం వేయండి. భగవంతుని పూజించండి.
భజనలు వినండి. ఆధ్యాత్మిక పుస్తకాలు చదవండి. ఇంట్లో దైవిక శక్తి ప్రవహిస్తే కుటుంబ సభ్యులందరిలో శాంతి, ప్రేమ, సానుకూలత పెరుగుతుంది. ఇల్లు కేవలం 4 గోడలు కాదు, అది దేవాలయం. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపండి. ముఖ్యంగా వయస్సు వచ్చిన వారి ఆరోగ్యం, పిల్లల ఆరోగ్యం. క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించండి. ఆరోగ్యకరమైన ఆహారం తినండి. కలిసి వ్యాయామం చేయండి. కలిసి నడవడం, ఆటలాడటం, ఆనందించడం. ఆరోగ్యకరమైన కుటుంబం సంతోషకరమైన కుటుంబం. ప్రేమ సంబంధాల్లో నిజాయితీ చాలా ముఖ్యం. మీ భాగస్వామితో సత్యం మాట్లాడండి. మీ భావాలను వ్యక్తం చేయండి. మీ ఆలోచనలను పంచుకోండి. మీ భయాలను చెప్పండి. మీ కలలను పంచుకోండి. నిజాయితీ విశ్వాసాన్ని నిర్మిస్తుంది. విశ్వాసం ప్రేమను బలపరుస్తుంది. కాబట్టి ఎప్పుడూ నిజాయితీగా ఉండండి. పార్వతీ పరమేశ్వరులను ఆరాధించండి. వారు ఆదర్శ దంపతులు. వారి ఆశీర్వాదం మీ వివాహ జీవితాన్ని సుఖకరం చేస్తుంది. ప్రతి సోమవారం శివలింగాన్ని పూజించండి. బిల్వపత్రాలు సమర్పించండి. పార్వతీ కళ్యాణం వినండి. శివమాంస పూజ చేయండి. వారి కృపతో మీ కుటుంబ జీవితం స్వర్గానుభవం అవుతుంది. ఇప్పుడు 4వ అవకాశం గురించి చెప్తాను. ఇది మీ ఆరోగ్యం మరియు ఆధ్యాత్మిక ఎదుగుదలకు సంబంధించినది. వృషభ రాశివారు సాధారణంగా ఆరోగ్యవంతులే. బలమైన శరీరం కలిగి ఉంటారు. కానీ కొన్నిసార్లు అలసత్వం వస్తుంది. నిర్లక్ష్యం చేస్తారు. రాబోయే రోజుల్లో మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం. అడుత్త 15 రోజుల్లో మీ శరీరం మీకు సంకేతాలు ఇస్తుంది. చిన్న చిన్న అనారోగ్యాలు, నొప్పులు, అసౌకర్యాలు. వీటిని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే వైద్యుడిని సంప్రదించండి. చిన్న సమస్య ఉన్నప్పుడే పరిష్కరించడం సులభం. పెద్దదైన తరువాత కష్టం. నివారణ చికిత్స కంటే మంచిది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. గొంతు, మెడ, భుజాలు ఈ ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. వృషభ రాశికి ఈ భాగాలు ముఖ్యం. గొంతు నొప్పి, మెడ నొప్పి, భుజాల నొప్పి ఇవి సాధారణంగా వస్తాయి. కానీ ఆధునిక జీవనశైలి వల్ల, కంప్యూటర్ ముందు ఎక్కువసేపు కూర్చోవడం వల్ల, మొబైల్ ఎక్కువగా చూడడం వల్ల ఇవి పెరుగుతున్నాయి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. మెడకు, భుజాలకు గాలిసును చేయండి. ఆహార అలవాట్లను మార్చుకోండి. వృషభ రాశివారికి రుచికరమైన ఆహారం అంటే ఇష్టం. కానీ అమితంగా తినడం, అనారోగ్యకరమైన ఆహారం బరువు పెరుగుదలకు దారితీస్తుంది. మధుమేహం, రక్తపోటు, గుండె సమస్యలు రావచ్చు. కాబట్టి సమతుల్య ఆహారం తినండి. పళ్ళు, కూరగాయలు, ధాన్యాలు, తగినంత నీళ్లు తాగండి. జంక్ ఫుడ్ తగ్గించండి. మానసిక ఆరోగ్యం కూడా ఎంతో ముఖ్యం. ఆధునిక జీవితంలో ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ చాలా సాధారణం అయ్యాయి. మానసిక ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. మీకు కష్టంగా అనిపిస్తే, ఒంటరిగా అనిపిస్తే, నిరాశగా అనిపిస్తే ఎవరితోనైనా మాట్లాడండి. స్నేహితుడితో, కుటుంబ సభ్యుడితో, కౌన్సలర్తో, మనస్తత్వవేత్తతో. లోపల పెట్టుకోకండి. బయటకు తీయండి. ధ్యానం ఇప్పుడు మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ప్రతిరోజు కనీసం 15 నిమిషాలు ధ్యానం చేయండి. ప్రశాంత స్థలంలో కూర్చోండి. కళ్ళు మూసుకోండి. శ్వాసపై దృష్టి పెట్టండి. మనస్సును శాంతపరచండి. ధ్యానం మానసిక శాంతినిస్తుంది. ఏకాగ్రత పెంచుతుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. ఆధ్యాత్మిక శక్తిని పెంచుతుంది. యోగా అభ్యాసం కూడా ఎంతో మంచిది. యోగాసనాలు శరీరాన్ని సౌష్ఠవంగా చేస్తాయి.
అనారోగ్యాలను నిరోధిస్తాయి. ప్రాణాయామం ఊపిరితిత్తులను బలోపేతం చేస్తుంది. మనస్సును స్వచ్ఛం చేస్తుంది. సూర్య నమస్కారం, భుజంగాసనం, శవాసనం ఇవి మీకు చాలా ఉపయోగకరం. ఒక యోగా ఉపాధ్యాయుని మార్గదర్శకత్వంలో నేర్చుకోండి. ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం ఇది అత్యుత్తమ కాలం. మీ ఆధ్యాత్మిక స్పృహ పెరుగుతుంది. మీ అంతర్దృష్టి తెరుచుకుంటుంది. దైవిక శక్తితో మీ అనుబంధం బలపడుతుంది. ఇది అకస్మాత్తుగా జరగదు. మీరు ప్రయత్నం చేయాలి. ఆధ్యాత్మిక సాధనలు చేయాలి. భగవంతుడిని ఆరాధించాలి. ధర్మగ్రంథాలు చదవాలి. సత్సంగంలో పాల్గొనాలి. దేవాలయాలు, ఆశ్రమాలు, పుణ్యక్షేత్రాలు సందర్శించండి. అక్కడి దివ్య వాతావరణం మిమ్మల్ని ఉద్ధరిస్తుంది. భక్తిని పెంచుతుంది. మనస్సును శుద్ధి చేస్తుంది. సాధు సన్యాసుల దర్శనం చేసుకోండి. వారి ఉపదేశాలు వినండి. వారి ఆశీర్వాదాలు పొందండి. ఆధ్యాత్మిక జ్ఞానం మీ జీవితాన్ని సమగ్రం చేస్తుంది. మంత్రజపం చాలా శక్తివంతమైనది. మీకు నచ్చిన దేవుడి మంత్రం ఎంచుకోండి. ప్రతిరోజు నిర్ణీత సంఖ్యలో జపించండి. మాలతో లెక్కించండి. ఏకాగ్రతతో చేయండి. మంత్రశక్తి అద్భుతమైనది. అది మీలో దైవిక కంపనాలను సృష్టిస్తుంది. మీ చైతన్యాన్ని పెంచుతుంది. మీ కోరికలను నెరవేర్చుతుంది. గాయత్రీ మంత్రం, మహామృత్యుంజయ మంత్రం వీటిని నిత్యం జపించండి. ప్రార్థన మీకు అపారమైన శాంతినిస్తుంది. ప్రతిరోజు ఉదయం లేవగానే భగవంతుడికి కృతజ్ఞతలు తెలపండి. రాత్రి నిద్రకు ముందు ప్రార్థించండి. మీ కోరికలను, మీ భయాలను, మీ ఆశలను భగవంతుడి ముందు పెట్టండి. ప్రార్థన మిమ్మల్ని దైవంతో అనుసంధానం చేస్తుంది. మీ హృదయాన్ని తెరుస్తుంది. మీ ఆత్మను పవిత్రం చేస్తుంది. దానధర్మాలు చేయండి. మీ సామర్థ్యం మేరకు పేదలకు, అవసరతలో ఉన్నవారికి సహాయం చేయండి. ఆహారం పెట్టండి. బట్టలు ఇవ్వండి. విద్యార్థులకు సహాయం చేయండి. ఆశ్రమాలకు, గోశాలలకు, దేవాలయాలకు దానం చేయండి. మీరు ఇచ్చినది మీకు అనేక రెట్లు తిరిగి వస్తుంది. ఇది విశ్వనియమం. దాతృత్వం దైవభావం. శివరాత్రులు, ఏకాదశి, అమావాస్య, పూర్ణిమ ఇలాంటి పవిత్ర దినాలు ఎంతో ముఖ్యం. ఈ రోజుల్లో ఉపవాసం ఉండండి. భగవంతుడిని ఆరాధించండి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనండి. ఈ దినాలు ఆధ్యాత్మిక శక్తితో నిండి ఉంటాయి. ఈ శక్తిని పొందడానికి సాధన చేయండి. పవిత్ర దినాలలో చేసిన సాధన 1000 రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోండి. మీరు చేసే ప్రతి కర్మకు ఫలితం ఉంటుంది. మంచి కర్మ, మంచి ఫలితం. చెడు కర్మ, చెడు ఫలితం. ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ తప్పకుండా వస్తుంది. కాబట్టి ఎప్పుడూ మంచి కర్మలు చేయండి. సత్యం మాట్లాడండి. ధర్మంగా నడుచుకోండి. ఎవరికీ హాని చేయకండి. అంతర్ముఖంగా చూసుకుంటే మీరే మీకు గురువు. హనుమాన్జీని ఆరాధించండి. ఆరోగ్యం, శక్తి, ధైర్యం అన్నింటికీ హనుమాన్జీ అధిపతి. ప్రతి మంగళవారం, శనివారం హనుమాన్ దేవుడిని పూజించండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. సింధూర రాయండి. వడ్లు అర్పించండి. హనుమాన్జీ అనుగ్రహం మీకు అదుపులేని శక్తినిస్తుంది. అన్ని అడ్డంకులను తొలగిస్తుంది. ఇప్పుడు 5వ అవకాశం గురించి చెప్తాను. ఇది విద్య, ప్రతిభ, నైపుణ్యాల అభివృద్ధికి సంబంధించినది. వృషభ రాశివారు నిశితంగా అభ్యసిస్తారు. క్షణసాధ్యంగా నేర్చుకుంటారు. సృజనాత్మకత కలిగి ఉంటారు. రాబోయే రోజుల్లో విద్యార్థులకు, అభ్యాసకులకు అసాధారణమైన కాలం. విద్యార్థులకు ఇది బంగారు సమయం.
మీ చదువులో మీరు అద్భుతమైన పురోగతి సాధిస్తారు. క్లిష్ట విషయాలు సులభంగా అర్థమవుతాయి. గ్రహణ శక్తి పెరుగుతుంది. జ్ఞాపక శక్తి బలపడుతుంది. పరీక్షల్లో మంచి మార్కులు వస్తాయి. కాని మీరు కష్టపడాలి. నిరంతరం చదవాలి. క్రమశిక్షణతో అధ్యయనం చేయాలి. విజయం మీ కృషికి ప్రతిఫలం. పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి విజయ యోగముంది. మీరు చాలా కాలంగా ప్రయత్నిస్తుంటే ఇప్పుడు విజయం లభిస్తుంది. మీ కృషి, మీ త్యాగం, మీ నిశ్చయం ఇవన్నీ మిమ్మల్ని గెలుపు వైపు నడిపిస్తాయి. ఏపీఎస్, బ్యాంకింగ్, రైల్వే, ఏ పరీక్ష అయినా మీరు విజయం సాధించవచ్చు. కాని చివరి క్షణం వరకు కృషి చేయండి. ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకండి. ఉన్నత విద్య కోసం అవకాశాలు తెరుచుకుంటాయి. మాస్టర్స్, డాక్టరేట్, పరిశోధన ఏది చేయాలనుకున్నా ఇది మంచి సమయం. విదేశాలలో చదువుకునే అవకాశం కూడా ఉంది. స్కాలర్షిప్ రావచ్చు. ఆర్థిక సహాయం లభించవచ్చు. మంచి విశ్వవిద్యాలయాలలో ప్రవేశం దొరుకుతుంది. మీ కలల విద్య సాధించే సమయం ఇది. కొత్త నైపుణ్యాలు నేర్చుకునే అద్భుతమైన కాలం. మీ వృత్తికి అవసరమైన నైపుణ్యాలు, మీ అభిరుచికి సంబంధించిన నైపుణ్యాలు ఏవైనా నేర్చుకోవచ్చు. సంగీతం, కళలు, నృత్యం, వంట, బొమ్మలు గీయడం, లిఖించడం, ఫోటోగ్రఫీ, వీడియో ఎడిటింగ్ ఏది అయినా మీ ఆసక్తికి అనుగుణంగా నేర్చుకోండి. నైపుణ్యాలు మీ జీవితాన్ని సమృద్ధం చేస్తాయి. ప్రతిభను ప్రదర్శించే అవకాశాలు వస్తాయి. పోటీలు, ప్రదర్శనలు, ప్రతిభా కార్యక్రమాలు ఇవి మీకు వేదికను అందిస్తాయి. మీ నైపుణ్యాన్ని చూపించే అవకాశం ఇస్తాయి. భయపడకండి. ఆత్మవిశ్వాసంతో పాల్గొనండి. విజయం సాధించండి. ప్రతిభ గుర్తింపు పొందడం చాలా ముఖ్యం. అది మీకు కొత్త తలుపులు తెరుస్తుంది. సృజనాత్మక రచనలు ఇప్పుడు చాలా ఫలవంతం. మీరు రచయితనైతే ఇప్పుడు వ్రాయండి. కవయిత్రినైతే కవితలు రచించండి. కథకుడైతే కథలు చెప్పండి. మీ సృజనాత్మకత ఉచ్చంలో ఉంది. మీ ఊహాశక్తి విశేషమైన స్థితిలో ఉంది. ఈ సమయాన్ని ఉపయోగించుకోండి. అద్భుతమైన రచనలు సృష్టించండి. మీ సృజనాత్మకత ప్రపంచానికి అందించండి. భాషా నైపుణ్యం ఇప్పుడు మెరుగుపడుతుంది. కొత్త భాష నేర్చుకోవాలనుకుంటే ఇది ఉత్తమ సమయం. ఇంగ్లీష్, హిందీ, సంస్కృతం, తమిళం లేదా ఏ విదేశీ భాష అయినా సులభంగా నేర్చుకోవచ్చు. భాషా నైపుణ్యం ప్రపంచాన్ని మీకు తెరుస్తుంది. కొత్త సంస్కృతులను అర్థం చేసుకునే అవకాశం ఇస్తుంది. కెరీర్లో కూడా సహాయపడుతుంది. సాంకేతిక నైపుణ్యాలు ఇప్పుడు అత్యవసరం. కంప్యూటర్, ఇంటర్నెట్, సోషల్ మీడియా, డిజిటల్ మార్కెటింగ్, కోడింగ్, డేటా విశ్లేషణ ఇలాంటి నైపుణ్యాలు నేర్చుకుంటే మీకు అనేక అవకాశాలు తెరుచుకుంటాయి. ఉచిత ఆన్లైన్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వాటిని ఉపయోగించుకోండి. భవిష్యత్తు డిజిటల్దే. మీరు సిద్ధం అవ్వండి. గ్రంథాలయాలు, పుస్తక సంఘాలు, అధ్యయన వర్గాలు ఇవి మిమ్మల్ని జ్ఞానవంతులను చేస్తాయి. పుస్తకాలు చదవండి. విభిన్న విషయాలపై చదవండి. కథలు, చరిత్ర, శాస్త్రం, తత్వశాస్త్రం, ఆధ్యాత్మికం ప్రతిది మీకు కొత్త దృష్టికోణాన్ని ఇస్తుంది. పుస్తకాలు మీ ఉత్తమ మిత్రాలు. అవి మిమ్మల్ని ఎప్పుడూ నిరాశపరచువు. ఉపాధ్యాయులను, మార్గదర్శకులను గౌరవించండి. వారు మీకు జ్ఞానాన్ని అందించే దైవాలు. వారి ఆశీర్వాదం మీకు విజయాన్ని తెస్తుంది. గురు పూర్ణిమ రోజు వారిని సందర్శించండి. వారికి కృతజ్ఞతలు తెలపండి.
వారి మార్గదర్శకత్వాన్ని కోరుకోండి. గురువు దైవం కంటే గొప్పవాడు. ఎందుకంటే గురువు మిమ్మల్ని దైవం వద్దకు తీసుకెళ్తాడు. విద్యార్థులు, గణపతిని ఆరాధించండి. విఘ్నేశ్వరుడు అన్ని అడ్డంకులను తొలగిస్తాడు. విద్యలో విజయాన్ని అందిస్తాడు. ప్రతిరోజు చదువు ప్రారంభించే ముందు గణేశుడిని ప్రార్థించండి. గణేశ సహస్రనామం జపించండి. మోదకం నివేదన పెట్టండి. గణపతి పూజ చేయండి. విఘ్నేశ్వరుడి అనుగ్రహం మీకు సర్వ విజయాలను తెస్తుంది. ఇప్పుడు సవాళ్లు మరియు రహస్య ప్రమాదాల గురించి చెప్తాను. జీవితంలో సవాళ్లు తప్పవు. అవి మిమ్మల్ని పరీక్షిస్తాయి, బలోపేతం చేస్తాయి. కాని కొన్ని సవాళ్లు దాగ ఉంటాయి, కనిపించవు. అవే ప్రమాదకరం. వృషభ రాశి వారికి రాబోయే రోజుల్లో కొన్ని దాగ ఉన్న ప్రమాదాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుని జాగ్రత్తగా ఉండండి. మొదటి ప్రమాదం, అతిగా నమ్మకం. వృషభ రాశి వారు ప్రేమించేవారిని, నమ్మేవారిని పూర్తిగా నమ్ముతారు. ఇది మంచిదే, కాని కొన్నిసార్లు ప్రమాదకరం. అందరూ మీ నమ్మకానికి తగినవారు కాదు. కొందరు మీ నమ్మకాన్ని దుర్వినియోగం చేస్తారు, మిమ్మల్ని మోసం చేస్తారు. కాబట్టి నమ్మండి, కానీ గుడ్డిగా కాదు. జాగ్రత్తగా, విచక్షణతో నమ్మండి. రెండవ ప్రమాదం, కోపం. వృషభ రాశివారు సాధారణంగా ప్రశాంతంగా ఉంటారు. కాని రెచ్చిపోతే ఎద్దులా దూకుతారు. అదుపు తప్పిన కోపం అన్నింటినీ నాశనం చేస్తుంది. సంబంధాలను నాశనం చేస్తుంది. కెరీర్ను నాశనం చేస్తుంది. ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది. కాబట్టి కోపం వచ్చినప్పుడు లోతుగా ఊపిరి తీసుకోండి. లెక్కించండి. ప్రశాంతం అవ్వండి. తరువాత స్పందించండి. మూడవ ప్రమాదం, మొండితనం. వృషభ రాశివారు తమ నిర్ణయాలపై స్థిరంగా ఉంటారు. ఇది శక్తి. కాని అదే మొండితనంగా మారితే బలహీనత. కొన్నిసార్లు సరైనది కాని నిర్ణయాలను కూడా మార్చుకోరు. సలహాలు వినరు. ఇది నష్టం కలిగిస్తుంది. మీ నిర్ణయం సరైనదేనా తప్ప అని తెలుసుకునే వినయం కలిగి ఉండండి. అవసరమైతే మార్చుకోవడానికి సిద్ధంగా ఉండండి. నాల్గవ ప్రమాదం, భౌతిక ఆసక్తి. వృషభ రాశి వారికి డబ్బు, ఆస్తి, సౌకర్యాలంటే ఇష్టం. ఇవి అవసరమైనవే. కాని అతిగా ఆసక్తి పడితే జీవితం అసమతుల్యం అవుతుంది. డబ్బు కోసం ధర్మాన్ని మర్చిపోతారు. కుటుంబాన్ని విస్మరిస్తారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు. కాబట్టి సంపాదించండి, కాని సమతుల్యత కోల్పోకండి. డబ్బు సాధనం, లక్ష్యం కాదు. ఐదవ ప్రమాదం, శత్రువుల కుట్రలు. మీ విజయాన్ని చూసి అసూయపడేవారు ఉంటారు. మీకు హాని చేయాలనుకునే వారు ఉంటారు. వారు రహస్యంగా కుట్రలు పన్నుతారు. మీ గురించి అబద్ధాలు వ్యాప్తి చేస్తారు. మీ పేరును దిగమట్టడానికి ప్రయత్నిస్తారు. మీ అవకాశాలను దెబ్బతీయడానికి చూస్తారు. కానీ భయపడకండి. జాగ్రత్తగా ఉండండి. ఎవరితో ఏం మాట్లాడుతున్నారో తెలుసుకోండి. రహస్య విషయాలను అందరితో చెప్పకండి. మీ ప్లాన్లను అందరికీ తెలియజేయకండి. నిశ్శబ్దంగా పని చేయండి. విజయం ద్వారా మాట్లాడండి. ఆరవ ప్రమాదం, ఆరోగ్య నిర్లక్ష్యం. మీరు పనిలో అంత నిమగ్నం అవుతారు. డబ్బు సంపాదనలో అంత దృష్టి పెడతారు. ఆరోగ్యం మర్చిపోతారు. భోజన సమయాలు తప్పించుకుంటారు. నిద్ర త్యాగం చేస్తారు. వ్యాయామం చేయరు. ఇది చాలా ప్రమాదకరం. ఆరోగ్యం కోల్పోతే సంపాదించిన డబ్బంతా వైద్య ఖర్చులకు వెళుతుంది. కాబట్టి ఆరోగ్యాన్ని ప్రాధాన్యత ఇవ్వండి. క్రమం తప్పకుండా తినండి. నిద్రించండి. వ్యాయామం చేయండి. ఏడవ ప్రమాదం, కుటుంబ కలహాలు. పని ఒత్తిడి, ఆర్థిక ఒత్తిడి, బయటి సమస్యలు. వీటన్నింటినీ ఇంటికి తీసుకెళ్తారు. కుటుంబ సభ్యులపై కోపం తీర్చుకుంటారు.
ప్రియమైన వారితో గొడవపడతారు. ఇది సంబంధాలను దెబ్బతీస్తుంది. కుటుంబంలో అశాంతి సృష్టిస్తుంది. కాబట్టి బయట సమస్యలు ఉన్నా ఇంటికి వచ్చినప్పుడు నవ్వండి. ప్రేమగా మాట్లాడండి. కుటుంబం మీ ఆశ్రయం. దాన్ని కాపాడుకోండి. 8వ ప్రమాదం. తప్పుడు పెట్టుబడులు. అత్యాశ వల్ల, త్వరగా ధనవంతులు కావాలనే కోరిక వల్ల మీరు తప్పుడు పెట్టుబడులు చేస్తారు. రిస్క్ తీసుకుంటారు. మోసపూరిత పథకాల్లో చిక్కుకుంటారు. చివరకు డబ్బు కోల్పోతారు. కాబట్టి ఏ పెట్టుబడి చేసే ముందు పరిశీలన చేయండి. నిపుణుల సలహా తీసుకోండి. అతిగా లాభం. వాగ్దానం చేసే పథకాలకు దూరంగా ఉండండి. 9వ ప్రమాదం. చట్టపరమైన సమస్యలు. వ్యాపారంలో, ఆస్తుల్లో, డాక్యుమెంట్లలో అజాగ్రత్త వల్ల చట్ట సమస్యలు రావచ్చు. కాబట్టి అన్ని పత్రాలను జాగ్రత్తగా చదవండి. చట్టపరమైన సలహా తీసుకోండి. సంతకాలు చేసే ముందు 2 సార్లు ఆలోచించండి. చిన్న నిర్లక్ష్యం పెద్ద సమస్య అవుతుంది. 10వ ప్రమాదం. మానసిక ఒత్తిడి. అన్ని విధాల విజయం సాధించాలనే ఒత్తిడి. అందరినీ సంతోషపెట్టాలనే ఒత్తిడి. పరిపూర్ణంగా ఉండాలనే ఒత్తిడి. ఇది మిమ్మల్ని మానసికంగా అలసిపోయేలా చేస్తుంది. ఆందోళన, డిప్రెషన్ తెస్తుంది. మీరు మానవులు, పరిపూర్ణులు కాదు. తప్పులు చేయవచ్చు. విఫలం కావచ్చు. అది సహజం. మిమ్మల్ని మీరు క్షమించుకోండి. అధిక నిరీక్షణలు పెట్టుకోకండి. ఈ ప్రమాదాలన్నింటి నుంచి రక్షణ పొందాలంటే హనుమాన్జీని ఆరాధించండి. ప్రతి శనివారం హనుమాన్ దేవాలయం వెళ్ళండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. సుందరకాండ చదవండి. హనుమాన్జీ మిమ్మల్ని అన్ని ప్రమాదాల నుంచి కాపాడతాడు. శత్రువుల నుంచి రక్షిస్తాడు. కష్టాలను తొలగస్తాడు. భయాలను నాశనం చేస్తాడు. సంకటహర చతుర్థి రోజు గణపతిని ఆరాధించండి. అన్ని సంకటాలు తొలగిపోతాయి. ప్రతి మాసం సంకటహర చతుర్థి నాడు ఉపవాసం ఉండండి. గణేశుడిని పూజించండి. ఏకవింశతి పత్రి. ఏకవింశతి మోదకాలు సమర్పించండి. విఘ్నేశ్వరుడు మీ అన్ని అడ్డంకులను తొలగిస్తాడు. శని దోషం ఉంటే శని దేవుడిని ఆరాధించండి. ప్రతి శనివారం ఉపవాసం ఉండండి. శని దేవాలయం వెళ్ళండి. నల్లని వస్త్రాలు, నల్లని పువ్వులు సమర్పించండి. నువ్వుల నూనె దీపం వెలిగించండి. శని చాలీసా, శని స్తోత్రం చదవండి. శని మహారాజు కృపతో అన్ని కష్టాలు తొలగుతాయి. రాహుకేతు దోషాలకు సర్పదోష పరిహారం చేయండి. నాగుల పంచమి రోజు నాగేశ్వర దేవుడిని పూజించండి. నాగుల చిత్రాలకు పాలు పోయండి. నాగ ప్రతిష్ఠ చేయండి. సర్పసూక్తం పారాయణం చేయండి. రాహుకేతువుల ప్రతికూల ప్రభావాలు తొలగిపోతాయి. ఇప్పుడు పరిహారాలు మరియు ముగింపు భాగం చెప్తాను. పరిహారాలు అంటే మనం చేసే ప్రత్యేక కార్యాలు. అవి గ్రహ దోషాలను తగ్గస్తాయి. కష్టాలను తొలగస్తాయి. విజయాన్ని తెస్తాయి. వృషభ రాశివారు ఈ పరిహారాలను క్రమం తప్పకుండా చేస్తే జీవితంలో అపార విజయం సాధిస్తారు. మొదటి పరిహారం. సూర్యోదయ సమయంలో లేవడం. సూర్యోదయ సమయానికి లేవడం చాలా శుభం. ఆ సమయంలో వాతావరణంలో దైవిక శక్తి నిండి ఉంటుంది. ప్రాణశక్తి అధికం. సూర్యునికి నమస్కరించండి. సూర్యమంత్రం జపించండి. ఇది మీకు శక్తినిస్తుంది. ఆరోగ్యం ఇస్తుంది. విజయాన్ని తెస్తుంది. రెండవ పరిహారం. తులసి పూజ. ప్రతిరోజు తులసి మొక్కకు నీళ్లు పోయండి. దీపం వెలిగించండి. ప్రదక్షిణ చేయండి. తులసి మహిమ అపారమైనది. తులసి లక్ష్మీదేవి స్వరూపం. తులసి పూజ చేస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మూడవ పరిహారం. గోసేవ.
గోవులు పవిత్రమైనవి. గోమాత సర్వ దేవతల నివాసం. గోవులకు గడ్డి పెట్టండి, నీళ్లు పెట్టండి, గోశాలలకు దానం చేయండి. గో సంరక్షణలో పాల్గొనండి. గో సేవ అన్ని పాపాలను తొలగిస్తుంది, ధర్మఫలం ఇస్తుంది, గ్రహదోషాలను పోగొడుతుంది. 4వ పరిహారం అన్నదానం. ఆకలితో ఉన్న వారికి ఆహారం పెట్టడం మహాపుణ్యం. ప్రతి శుక్రవారం, పూర్ణిమ, అమావాస్య రోజుల్లో అన్నదానం చేయండి. పేదలకు, బ్రాహ్మణులకు, అవసరతలో ఉన్నవారికి భోజనం పెట్టండి. అన్నదానం మహాదానం. ఇది మీకు అన్ని శుభాలను తెస్తుంది. 5వ పరిహారం మూలిక సేవ. పిప్పల వృక్షం, బెల్లపు చెట్టు, వేప చెట్టు ఇవి పవిత్ర వృక్షాలు. వీటికి నీళ్లు పోయండి, పూజించండి, వృక్ష సంరక్షణ చేయండి, కొత్త మొక్కలు నాటండి. పర్యావరణ పరిరక్షణ కూడా ధర్మం. వృక్షాలు ప్రాణవాయువు ఇస్తాయి. వాటిని కాపాడుకోవడం మన బాధ్యత. 6వ పరిహారం జలదానం. వేసవికాలంలో ప్రజలకు, పక్షులకు, జంతువులకు నీళ్లు పెట్టండి. మట్టి కుండలలో నీళ్లు నింపి రోడ్లపై పెట్టండి. దాహంతో ఉన్న ప్రాణులకు నీరు అందించడం మహాపుణ్యం. జలదానం సర్వదోషాలను తొలగిస్తుంది, సర్వ కోరికలను తీర్చుతుంది. 7వ పరిహారం విద్యాదానం. పేద విద్యార్థులకు పుస్తకాలు, కాపీలు, పెన్నులు, యూనిఫామ్, బ్యాగులు ఇవ్వండి. విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వండి. విద్యాదానం గొప్ప దానం. జ్ఞానదానం సర్వదానాల కంటే శ్రేష్ఠం. ఇది మీకు సరస్వతీదేవి ఆశీర్వాదాలను తెస్తుంది. 8వ పరిహారం బట్టల దానం. శీతాకాలంలో శీతాకాలపు బట్టలు, దుప్పట్లు, జాకెట్లు పేదలకు పంపిణీ చేయండి. వస్త్రదానం చేసేవారికి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. వారి జీవితంలో సుఖ సంతోషాలు నిండుతాయి. ధనధాన్య సంపద కలుగుతుంది. 9వ పరిహారం మందిర సేవ. దేవాలయాలలో సేవ చేయండి, శుభ్రం చేయండి, దీపాలు వెలిగించండి, పూజా సామగ్రి అందించండి, భక్తులకు సహాయం చేయండి. దేవాలయం భగవంతుడి నివాసం. అక్కడ సేవ చేయడం భగవంతుడికి ప్రత్యక్షంగా సేవ చేయడమే. ఇది మహాపుణ్యం. సర్వ కోరికలను నెరవేరుస్తుంది. 10వ పరిహారం ప్రదక్షిణ. దేవాలయ ప్రదక్షిణ, పికాల ప్రదక్షిణ, పర్వతాల ప్రదక్షిణ ఇవి చాలా శుభం. అర్ధనారీశ్వర స్వామి, శివలింగం, విష్ణు విగ్రహం ఇలా దేవతల చుట్టూ భక్తితో ప్రదక్షిణ చేయండి. ప్రదక్షిణ మన పాపాలను కడిగివేస్తుంది, పుణ్యాన్ని పెంచుతుంది. 11వ పరిహారం తీర్థయాత్రలు. పుణ్యక్షేత్రాలు సందర్శించండి. కాశీ, రామేశ్వరం, ద్వారక, బద్రీనాథ్, తిరుపతి, శ్రీశైలం, శ్రీకాళహస్తి, కనకదుర్గ ఇలా పవిత్ర స్థలాలు దర్శించుకోండి. తీర్థయాత్ర మన ఆత్మను పవిత్రం చేస్తుంది, మనస్సును శుద్ధి చేస్తుంది, జీవితాన్ని ధన్యం చేస్తుంది. 12వ పరిహారం రుద్రాభిషేకం. శివలింగానికి అభిషేకం చేయించండి. పంచామృత అభిషేకం, పాల అభిషేకం, తేనె అభిషేకం, బిల్వార్చన చేయండి. రుద్రం చదవండి. రుద్రాభిషేకం చాలా శక్తివంతమైన పరిహారం. ఇది అన్ని దోషాలను తొలగిస్తుంది, అన్ని కష్టాలను పోగొడుతుంది. 13వ పరిహారం స్త్రీలకు గౌరవం. మాతృశక్తిని గౌరవించండి. స్త్రీలను దేవతలుగా భావించండి. తల్లిని, భార్యను, కూతురిని, సోదరిని అందరినీ గౌరవించండి. స్త్రీలకు హాని చేయవద్దు, అవమానించవద్దు.
స్త్రీ శక్తి విశ్వశక్తి. స్త్రీలు సంతోషంగా ఉంటే ఇంట్లో లక్ష్మి నివసిస్తుంది. స్త్రీలు బాధపడితే లక్ష్మి వెళ్ళిపోతుంది. 14వ పరిహారం మంత్ర సాధన. మీకు నచ్చిన మంత్రాన్ని ఎంచుకోండి. గురువు దగ్గర దీక్ష పొందండి. ప్రతిరోజు నిర్ణీత సంఖ్యలో జపించండి. ఏకాగ్రతతో, భక్తితో, విశ్వాసంతో జపించండి. మంత్రశక్తి అద్భుతం. అది మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. మీ కోరికలను నెరవేరుస్తుంది. మీకు ముక్తిని ఇస్తుంది. 15వ పరిహారం ధ్యాన సాధన. ప్రతిరోజు ధ్యానం చేయండి. ఉదయం లేదా సాయంత్రం నిర్ణీత సమయంలో నిర్ణీత స్థలంలో కూర్చోండి. కళ్ళు మూసుకోండి. శ్వాసపై దృష్టి పెట్టండి. మనస్సును శాంతపరచండి. ధ్యానం మీకు అంతర్శాంతినిస్తుంది. ఆత్మ సాక్షాత్కారం చేస్తుంది. మీరు మీ నిజ స్వరూపాన్ని తెలుసుకుంటారు. ఈ పరిహారాలన్నీ క్రమం తప్పకుండా చేస్తే మీ జీవితంలో అద్భుతమైన మార్పులు వస్తాయి. కష్టాలు తొలగిపోతాయి. సమస్యలు పరిష్కారమవుతాయి. విజయం లభిస్తుంది. సంతోషం నిండుతుంది. శాంతి నెలకొంటుంది. సంపద పెరుగుతుంది. కాని ఈ పరిహారాలు విశ్వాసంతో చేయాలి. భక్తితో చేయాలి. నమ్మకంతో చేయాలి. అప్పుడే ఫలితాలు లభిస్తాయి. ముగింపు భాగం. వృషభ రాశి వారికి చెప్తున్నాను. మీ ముందు అద్భుతమైన భవిష్యత్తు వేచి ఉంది. రాబోయే రోజులు మీ జీవితంలో అతి ముఖ్యమైన రోజులు. ఈ రోజుల్లో మీరు తీసుకునే నిర్ణయాలు, మీరు చేసే కర్మలు, మీరు వినిపించే మాటలు అన్నీ మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. తెలివిగా నిర్ణయాలు తీసుకోండి. ధైర్యంగా ముందుకు సాగండి. 5 అవకాశాలు మీ తలుపులు తట్టబోతున్నాయి. మొదటి అవకాశం ధనలక్ష్మి కటాక్షం. రెండవ అవకాశం కెరీర్ విజయం. మూడవ అవకాశం ప్రేమ, కుటుంబ సౌఖ్యం. నాల్గవ అవకాశం ఆరోగ్యం, ఆధ్యాత్మికత. 5వ అవకాశం విద్య, ప్రతిభ అభివృద్ధి. ఈ 5 అవకాశాలను మీరు చేజార్చుకోకపోతే మీకు తిరిగి రాని నష్టం, అపారమైన నష్టం జరుగుతుంది. కాని నేను మీపై పూర్తి విశ్వాసం ఉంచుతున్నాను. మీరు ఈ అవకాశాలను తప్పకుండా పట్టుకుంటారు. మీరు తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు. మీరు కష్టపడి పనిచేస్తారు. మీరు భగవంతుడిని నమ్ముకుంటారు. మీరు ధర్మంగా నడుచుకుంటారు. కాబట్టి మీకు తప్పకుండా విజయం లభిస్తుంది. సంపద కలుగుతుంది. సంతోషం నిండుతుంది. గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. దైవం మీపై కరుణిస్తోంది. గురువుల ఆశీస్సులు మీపై ఉన్నాయి. తల్లిదండ్రుల ప్రార్థనలు మీకు రక్షణగా ఉన్నాయి. భాగస్వామి ప్రేమ మీకు బలంగా ఉంది. కుటుంబం మద్దతు మీకు ఆధారం. ఇంత అన్ని ఉన్నప్పుడు మీరు విజయం సాధించకపోవడం ఎలా సాధ్యం? మీరు తప్పకుండా విజయం సాధిస్తారు. నా హృదయపూర్వక ఆశీస్సులు మీకు ఉన్నాయి. భగవంతుడు మిమ్మల్ని ఎల్లప్పుడూ కాపాడుగాక. మీకు సర్వసిద్ధులు కలుగుగాక. మీ జీవితం సుఖ సంతోషాలతో నిండిపోవాలి. మీ కుటుంబం శాంతితో వర్ధిల్లాలి. మీ ఆరోగ్యం చక్కగా ఉండాలి. మీ సంపద పెరగాలి. మీ కీర్తి ప్రసరించాలి. మీ శత్రువులు నాశనం కావాలి. మీ మిత్రులు విజయవంతులు కావాలి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు పంపండి. వారికి కూడా ఈ విలువైన సమాచారం అందించండి. మీ అభిప్రాయాలు, మీ అనుభవాలు కామెంట్స్లో తప్పకుండా పంచుకోండి. నేను వాటన్ని చదువుతాను, సమాధానం ఇస్తాను. మీ సందేహాలను తీర్చుతాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ నొక్కండి. అప్పుడు మీకు కొత్త వీడియోల నోటిఫికేషన్లు వస్తాయి. ప్రతివారం నేను మీకోసం కొత్త వీడియోలు తెస్తున్నాను.
మీ రాశి ప్రకారం, గ్రహస్థితుల ప్రకారం, పండుగల ప్రకారం, ప్రత్యేక అవకాశాల ప్రకారం ఎన్నో విలువైన విషయాలు పంచుకుంటున్నాను. త్వరలో మీకోసం మరో ప్రత్యేకమైన వీడియో తెస్తున్నాను. అది మీ జీవితంలో జరగబోయే ఒక అతిపెద్ద సంఘటన గురించి, ఒక అరుదైన గ్రహయోగం గురించి, ఒక రహస్యమైన శక్తి గురించి. ఆ వీడియో చూడకపోతే మీకు చాలా పెద్ద అవకాశం చేజారిపోతుంది. కాబట్టి తప్పకుండా చూడండి. నోటిఫికేషన్ కోసం వేచి ఉండండి. మీరందరూ ఆరోగ్యంగా, సంతోషంగా, శాంతిగా, సమృద్ధిగా ఉండాలని నా హృదయపూర్వక ప్రార్థన. భగవంతుడు మీ అందరి కోరికలను నెరవేరుస్తాడు. మీ అందరి కష్టాలను తొలగిస్తాడు. మీ అందరికి విజయాన్ని అనుగ్రహిస్తాడు. నమస్కారం. జై శ్రీరామ్. హర హర మహాదేవ్. ఓం నమః శివాయ.